నేను ఏం వేస్తున్నాను అంటే ఆనియన్స్ వేస్తున్నాను. మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను బెండకాయలు అన్నీ కూడా వేస్తున్నాను. బెండకాయ ముక్కలు కూడా మీడియం సైజులో పెట్టుకున్నానండి. ఇలా ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మరీ సన్నగా కట్ చేసామనుకోండి బెండకాయల్ని, అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే సాల్ట్, అలాగే పసుపు వేసి ఇంకా మూత పెట్టకుండానే నేను ఫ్రై చేశానండి. ఎందుకంటే మీరు మూత పెట్టారనుకోండి మళ్ళీ అవి జిగురు వచ్చేస్తాయి అన్నమాట. సో మూత పెట్టకుండా చక్కగా ఈ విధంగా ఫ్రై చేశాను. కావాలంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ మీరు పడితే వేసుకోవచ్చు. నేనైతే వేసానండి. ఇంకా లాస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది కారాన్ని తగినట్టుగా వేసుకోవచ్చు. సో అంతేనండి, ఇంకా మనకి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా.